హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే అరటికాయ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి అరటికాయ ఫ్రై అనేది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది అరటికాయ ఫ్రై అనేది. పుల్ల పుల్లగా, కారం కారంగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా భలే ఉంటుంది అరటికాయ ఫ్రై అనేది. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఈ అరటికాయ ఫ్రై కోసం అయితే ఒక 3 అరటికాయలు అయితే తీసుకున్నానండి. తీసేసుకొని వాష్ చేసుకొని పైన స్కిన్ అంతా తీసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు నచ్చకపోతే మొత్తం స్కిన్ అనేది తీసేయండి. నేనేంటంటే లైట్ గా కొంచెం గ్రీన్ కలర్ గా ఉంచాను. అలా నచ్చకపోతే మొత్తం స్కిన్ కూడా తీసేయొచ్చు. ఇలా అయితే మొత్తం 3 కాయలకైతే పైన స్కిన్ అంతా తీసేసి మళ్ళీ అయితే ఒకసారి వాష్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో ఫుల్ గా వాటర్ తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఈ అరటికాయల్ని ఆ వాటర్ లో ముంచండి. అప్పుడు ఏంటంటే అరటికాయలు అనేవి నల్లబడుకొని ఉంటాయి. సో ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఈజీ ప్రాసెస్ లో. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ముక్క అనేది చిదరకుండా సేమ్ మనకి ఫిష్ ఫ్రై తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్ లో ఉంటాయండి. మీకు కావాలంటే సర్కిల్స్ గా కూడా కట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక అరటికాయనే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే ఒక అరటికాయని ఇలా హాఫ్ పోర్షన్ గా కట్ చేసేసి ఇలా అయితే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా, అందుకైతే ఇలా కట్ చేశాను. ఎప్పుడైతే కటింగ్ అనేది రకరకాలుగా చేస్తానండి. అరటికాయ ఫ్రై అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టము. ఇలా అయితే సన్నగా ఉండాలి. అప్పుడు ఏంటంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఇలా అయితే మొత్తం అరటికాయలను అయితే ఇలా కట్ చేసేసుకొని పసుపు అండ్ ఉప్పు ఉన్న వాటర్లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి సైడ్ కి పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లోకి ఏమేం పౌడర్స్ వేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. ఒక 10 నిమిషాల్లోనే ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు. అంత ఈజీ. మిక్సింగ్ కోసం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. అరటికాయల పైన కోటింగ్ కోసం దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో సాల్ట్ వేసుకున్నానండి. మనం ముందే వాటర్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఏమో కారం కూడా వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను. ఇంకో 1/2 స్పూన్ ఏమో మిరియాల పౌడర్ వేసుకోండి, పెప్పర్ పౌడర్. మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్స్ ఏమో శనగపిండి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఏమో బియ్యం పిండి వేసుకోండి. శనగపిండి, బియ్యం పిండి అనేది సేమ్ క్వాంటిటీ ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఏది ఎక్కువ వేయొద్దు, తక్కువ వేయొద్దు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఏమో ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి. ముందు వేయడం మర్చిపోయాను, అందుకే ఇక్కడ యాడ్ చేశాను. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. బియ్యం పిండి కూడా వేసాను చూడండి, 2 స్పూన్స్. ఇప్పుడు 1.5 స్పూన్ ఏమో ఉప్మా రవ్వ వేసుకున్నానండి. ఉప్మా రవ్వ వేయటం వల్ల బనానా అనేది పైన క్రిస్పీగా ఉంటుంది సాయంత్రం వరకు కూడా. ఇప్పుడు ఇవన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. మీరు కనుక నిమ్మరసం పిండుకున్నట్టయితే ఒక 1/2 చెక్క పిండుకోండి, అదేం ప్రాబ్లం కాదు. ఇప్పుడైతే పౌడర్ ఇలా ప్రిపేర్ అయింది కదండి. ఇప్పుడు ఈ పౌడర్ ఏం చేయాలంటే మనం ముందుగా అయితే వాటర్లో నానబెట్టుకున్నాం కదండి ఈ అరటికాయ ముక్కలు అనేవి, అయితే ఒక ప్లేట్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకొని ఇలా అయితే పైన చల్లుకోండి. ఆరెల్స్ అరటికాయ ముక్కలన్నీ కూడా ఈ పిండిలో వేసేసుకొని మనము పకోడీ ఎలా చేస్తామో అలా అయితే మొత్తం కలిపేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అరటికాయకి కొంచెం తేమ ఉంటుంది కదండి, తేమే సరిపోతుందండి, ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఇలా అయితే మొత్తం ఇలా కోట్ చేస్తున్నాను. కోట్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే పౌడర్ అంతా ఆ ముక్కలకి బట్టి టేస్ట్ బాగుంటుంది వేగేటప్పటికి. మీకు కనుక టైం లేకపోతే అలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత మరి డీప్ ఫ్రై పోసినట్టు ఆయిల్ పోయకుండా జస్ట్ షాలో ఫ్రై అంటారు కదండి, కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా, అలా ఫ్రై చేసుకుందాం. మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి షాలో ఫ్రై లాగా, చూసారు కదా, మరి మునిగేలాగా కాకుండా. ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని అరటికాయ ముక్కలు ఒక్కొక్కటిగా అయితే ఇలా వేసుకుంటున్నాను. చూడండి మనం వేసిన పిండి అనేది పైన బాగా కోట్ అయింది. అరటికాయకి తేమ ఉంటుంది కదండి, సో ఆ తేమకి ఏంటంటే అతుక్కుపోతుంది రవ్వ పిండి అనేది. ఎక్కువ కోటింగ్ వేయకండి, ఎక్కువ కోటింగ్ వేసినా కూడా మీకు బనానా ఫ్లేవర్ అనేది రాదు. సో 3 బనానాస్కి నేను చెప్పినట్టు వేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని 5 మినిట్స్ కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, పైన గోల్డెన్ కలర్ వచ్చేలాగా. మనకు అర్థమవుతుందండి ముక్క అనేది కొంచెం ఇలా వేగిన తర్వాత గట్టిగా అవుతుంది. సో అలా గట్టిగా అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. చూడండి ఇలా నిదానంగా తిప్పుకోండి, ఎందుకంటే పైన కోటింగ్ అనేది పోకూడదు. ఇలా ఇలా అయితే పైన క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నాను. ఒకే వైపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే మాడిపోతాయండి. సో అటు ఇటు నిదానంగా తిప్పుకుంటూ ఉండండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి, టైం కూడా ఎక్కువ పట్టదు. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే ఉట్టివే తినేస్తారండి చిప్స్ తిన్నట్టు, అంత టేస్టీగా ఉంటాయి అరటికాయ ఫ్రై అనేది.
ఇలా అయితే మొత్తం తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. చూడండి అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీలవలేదు. ఇలా అయితే మొత్తం అరటికాయ ముక్కలు అయితే సేమ్ ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకున్నానండి. చూడండి మందంగా అయితే అసలు కట్ చేయకండి. ఇలా సన్నగా ఉంటేనే ఏంటంటే ముక్క అనేది క్రిస్పీగా ఉంటుంది. మందంగా ఉంటే ఏంటంటే వేగిన తర్వాత మెత్తగా ఉంటుంది. చూడండి మీకు కావాలనుకుంటే సర్కిల్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా కుదరని వాళ్ళు. ఇలా అయితే మొత్తం ముక్కలు అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. మీకు గనక ఇంకా మంచి ఫ్లేవర్ రావాలనుకున్నట్టయితే మనకి బయట పెరి పెరి పౌడర్ అని దొరుకుతుందండి. ఆ పెరి పెరి పౌడర్ కూడా ఈ అరటికాయ ముక్కల పైన స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత. అలా కూడా చాలా బాగుంటుంది. పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి. బంగాళదుంప ఫ్రై ఎంత ఇష్టంగా తింటారు, అరటికాయ ఫ్రై కూడా అంతే ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే పప్పుచారులో కన్నా లేకపోతే రసంలో కన్నా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. అండ్ వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఇలా నా స్టైల్లో అయితే అరటికాయ ఫ్రై అనేది చేసి చూడండి, మీకు అయితే పక్కా నచ్చుతుంది. ఈ అరటికాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.